హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతు చెఫ్. ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేద్దామో చూద్దామండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నాను. దీని నుంచి ఆకులన్నీ సెపరేట్గా చేసుకొని మంచిగా చిన్నగా చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నా, బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు. దీన్ని ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని బాగా కరిగినాక హోల్ గరం మసాలా వేసుకొని బాగానే వేగనివ్వాలి. అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని వేగనివ్వాలి. అలానే అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగినాక ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకొని బాగా వేగనివ్వాలి. పుదీనా బాగా వేగినాక అందులోనే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. హైలోనే ఒక 3 విజిల్స్ అయిపోతే సరిపోతుంది. 3 విజిల్స్ అయ్యాక ఇప్పుడు చూద్దాము ఎలా అయిందో. ఇగో పొడి పొడిగా అయినా మంచిగా టేస్టీగా ఉన్న బగారా రైస్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ, గుత్తొంకాయ కర్రీతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.